చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నా బ్యాక్ సైడ్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది కదండి. ఇదంతా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి సర్వీ తోట కనిపిస్తూ ఉంది. లొకేషన్ చాలా బాగుంది కదా. ఈ తోట కూడా చాలా బాగుంది. ఇంతకంటే మంచి బ్యూటిఫుల్ లొకేషన్లోకి మిమ్మల్ని ఇప్పుడు నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. మరి నేను చూపించే ఆ బ్యూటిఫుల్ లొకేషన్ ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా? తప్పనిసరిగా చూపిస్తానండి. అంతకంటే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా షేర్ చేసుకోండి. ఓకేనా? బ్యూటిఫుల్ లొకేషన్లోకి వెళ్ళిపోదామా? చూపించాలనుకున్నటువంటి బ్యూటిఫుల్ లొకేషన్ బీచ్. అక్క వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంటుంది. ఒక టూరిజం ప్లేస్ లాగా కూడా ఉంటుంది. ఇక్కడ చాలా మంది మత్స్యకారులకి ఎంతో జీవనోపాధి కూడా కలుగుతుంది. చాలా బాగుంది కదా. వేవ్స్ ఒక్కొక్కసారి చాలా తక్కువ వస్తున్నాయి, ఒక్కొక్కసారి చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలా పెద్ద వేవ్ వస్తుంది చూడండి ఒకసారి. మేము ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చామండి. లేకపోతే మీతోటి మా ఎంజాయ్మెంట్ అంతా కూడా షేర్ చేసుకునే వాళ్ళము. ఖచ్చితంగా ఈసారి మీ ప్రిపరేషన్ తోటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బీచ్ పక్కనే మనకి ఫిషరీస్ కి ఉన్నటువంటి పడవల్ని మనం చూస్తున్నాము, బోట్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నటువంటి వలలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా. లొకేషన్ మాత్రం చాలా బాగా ఉంది. ఓకేనా? మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఖచ్చితంగా ఈ లొకేషన్ కంపల్సరీ విజిట్ చేస్తామండి. ఈసారి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము. ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి వీడియోని జస్ట్ మీకోసం చిన్న క్లిప్పింగ్స్ లాగా షూట్ చేస్తున్నాను అంతే. ఖచ్చితంగా ఈ బీచ్ గురించి మీతో తప్పనిసరిగా నేను ఒక వీడియోని షేర్ చేసుకుంటాను. ఓకేనా? అంతకంటే ముందు లైట్ గా ఈ బీచ్ సరౌండింగ్స్ లో ఉన్న ఏరియాస్ ని మీతో షేర్ చేసుకుంటాను. పదండి. ఓకే, చూస్తున్నారా? ఈ బీచ్ దగ్గర మొత్తం చేపలు చాలా వరకు డై అయిపోయి ఉన్నాయండి. రీజన్ అయితే తెలియదు. చాలాసార్లు వచ్చాను కానీ నేను ఇక్కడికి ఎప్పుడు కూడా ఇన్ని క్రాబ్స్ని, ఇన్ని ఫ్రాన్స్ని, ఇన్ని చేపల్ని ఇలా డైడ్ అయిపోయి ఉండడం చూడలేదు. చాలా ఫిషెస్, చాలా క్రాబ్స్, చాలా ఫ్రాన్స్ ఇలా డైడ్ అయిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా.
బీచ్ దగ్గరలో ఉన్నటువంటి సరౌండింగ్స్ కూడా మీతోటి కొద్దిగా షేర్ చేసుకుంటాను. ఓకేనా? చూద్దరు పదండి. చూస్తున్నారా, ఇవన్నీ వాళ్ళు చేపలు పట్టడానికి వేసుకున్నారు అనుకుంటా. ఫిషర్మెన్స్ చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు వీటిని ఖచ్చితంగా యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, అవి పట్టడానికి వాళ్ళు అవన్నీ ఎలా సెట్ చేసుకున్నారో. అలాగే ఇక్కడ మనకి చేపలు కూడా కనిపిస్తున్నాయండి. అవన్నీ అవి ఎండబెట్టడానికి అలా ఒక తాళ్లాగా కట్టి దానికి వాటిని అలా హ్యాంగ్ చేసి ఉంచారు. కనిపిస్తున్నాయి కదా. సెట్టింగ్ అంతా పెట్టుకున్నారంటే ఒక చిన్న డైరా లాగా వేసుకొని. నేను చాలా సార్లు వచ్చాను కానీ ఇలా ఫిషెస్ ని ఈ టైప్ లో చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అలా ఎండబెట్టేస్తున్నారు. ఇక్కడ తీగలు కట్టి అవన్నీ కూడా చాలా పెట్టేశారండి. బీచ్ ఏరియాలో రీసెంట్ గా చేపలు పట్టే వాళ్ళు వేసుకున్నట్టున్నారు ఈ డైరా. లొకేషన్ చూస్తున్నారా, ఇవన్నీ వాళ్ళ సెట్టింగ్స్ లాగా ఉన్నాయి. నేను చాలా సార్లు వచ్చాను కానీ ఈ సెట్టింగ్స్ ఎప్పుడూ లేవు, ఫస్ట్ టైం చూస్తున్నారు కదండి. ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ గా బీచ్ సరౌండింగ్స్ లో మనకి సర్వీ తోటలు కనిపిస్తున్నాయి. లొకేషన్ అయితే ఈ తోటలతోటి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి సరౌండింగ్స్ లో కొంచెం వాటర్ కూడా కనిపిస్తుంది కదా. ఈ వాటర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఈ వాటర్ రీసెంట్ గా వచ్చినటువంటి నివర్ తుఫాన్కి ఈ సరౌండింగ్స్ అన్ని కూడా వర్షాలకి మునిగిపోయాయండి. సో దానివల్ల ఈ వాటర్ అంతా మనకి ఇలా కనిపిస్తుంది. లేదంటే కనుక ఈ బీచ్ సరౌండింగ్స్ లో ఈ వాటర్ అనేది మనకి కనిపించదు. కేవలం మీకు ఆ బీచ్ చూపించడం కోసమే నేను కష్టపడి ఈ వాటర్లో నుంచి వచ్చానండి. సో ఈ వాటర్ దాదాపు నీ పై వరకు కూడా వస్తుంది. సో అంతగా ఇక్కడ తుఫాను ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది మనకి. ఓకేనా? సో ఈ వాటర్ దాటుకుంటూ ఇప్పుడు నేను అటు వెళ్తున్నాను. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నటువంటి చిన్న బ్యూటిఫుల్ లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ లొకేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో నాతో పాటు షేర్ చేసుకోండి. ఓకేనా? ఇది ఈరోజు మన బ్లాగ్. మరొక కొత్త బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో